అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. మీరు ఈ వీడియో అయితే తప్పకుండా చూడాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా మొహం చూసి వేస్ట్, వీడియో విజువల్స్ చూడండి. నారా లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నటువంటి పనులని మీరు ఖచ్చితంగా సమర్థిస్తారు, అభినందిస్తారు. ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి మంత్రి మాకెందుకు లేరు అని కూడా మీరు బాధపడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి విలేకరుల సమావేశంలో అనుకుంటాను ఒక మాట అన్నాడు. ప్రైవేటు పాఠశాలలకి అడ్మిషన్లు తగ్గాలి, ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ అంటారు కదా, అంటే సీట్లు లేవు అనే బోర్డు బయట పెట్టాలి. ఆ విధంగా చేసినప్పుడే నేను ఈ విద్యాశాఖకి న్యాయం చేసినట్టు అన్నాడు. నేను నవ్వుకున్నాను ఆ రోజు. కానీ ఈరోజు ఈ పాఠశాల చూస్తుంటే నాకు నిజంగా కూడా చాలా 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 గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూసాం కానీ నారా లోకేష్ గారిలో ఇంత పట్టుదల ఉంది అనేటైతే నిజంగా గర్వకారణం. ఇలాంటి మంత్రి మనకు ఉండటం అనేది మరింత గర్వకారణం. ఇక్కడ లీప్ అనే ఒక పథకం అంట, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ. ఆ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయాలి అనేది ఆయన సంకల్పం. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు గ్రామంలో ఈ పాఠశాలని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నిర్మాణ దశలో ఉంది. అద్భుతంగా ఉంది. పార్కింగు, ప్లే గ్రౌండు, తర్వాత వచ్చి ఇంకా పార్కు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట దీంట్లో. పెద్ద పెద్ద నిర్మాణాలు. అంటే గతంలో ఈ స్కూల్ ఎలా ఉండింది అనేది నాకు తెలియదు. కాకపోతే దీన్ని చూస్తుంటే మాత్రము దాదాపుగా పెద్ద స్కూలే ఉండుంటుంది. దాన్ని మొత్తం పగలగొట్టేసి మొత్తం అసలుకి పిల్లర్స్ కూడా మార్చేస్తున్నారు. ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారంటే లోపలికి వెళ్తాము, మీకు అన్నీ చూపిస్తాను. దాదాపుగా 50% కంప్లీట్ అయినట్టుంది. ఇంకొక 6 నెలలు పట్టేటట్టుంది ఇది పూర్తయ్యేటప్పటికి. చూడండి, ఇదంతా కూడా ఒక 60% కంప్లీట్ అయిపోయినట్టుంది. ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ రన్నింగ్లో ఉంది కాబట్టి పిల్లలకి చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి కొంత కంప్లీట్ చేసి అక్కడ వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇంకొక మిగతా దాంట్లో మాత్రం భారీ నిర్మాణాలు మామూలుగా లేవండి బాబోయ్. నాకు నిజంగా కూడా కెమెరాలో చూపించాలంటే ఒకవైపు వర్షం పడుతుంది మొత్తం. అంటే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి అన్నీ పూర్తయిన కొన్ని క్లాసులు కూడా లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. కానీ మొత్తం దాదాపుగా 80% అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తం 5.5 ఎకరా అంట ఈ జెడ్పీ ఉన్నత పాఠశాల విస్తీర్ణము. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడండి, అంతర్జాతీయ ప్రమాణాలంటే ఈ యూకేలోనో అమెరికాలోనో లేకపోతే ఎక్కడో ఉన్నట్టుంది ఈ స్కూలు. అంటే భవిష్యత్తులో ఇంకొక 6 నెలల్లో ఆ స్థాయిలో దీని నిర్మాణం పూర్తి చేసేటట్టుగా నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం డిజైనింగ్ మార్చేశారు, మొత్తం ఐరన్ వర్క్ అంతా చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. దాదాపుగా 11 కోట్ల రూపాయలు అంచనా వేయమంట. మరి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో నిజంగా కూడా లోకేష్ గారిని అభినందించి తీరాల్సిందే. ఇప్పుడు మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టినారు. అంటే ఈ టైల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ స్టోర్ రూమ్లో ఉన్నవి. అట్లాగే బయటికి వెళ్ళి చూపిస్తాను, అది కూడా చూడండి. ఈ నిర్మాణం మొత్తం కానీ చూస్తే వాళ్ళు చెప్పినటువంటి అంచనా వ్యయం 11 కోట్లు అంటున్నారు. నాకైతే నమ్మశక్యంగా లేదు. దాదాపుగా 30-40 కోట్లు అయ్యేటట్టుంది. మరి వాళ్ళు 11 కోట్లతో కంప్లీట్ చేసేస్తారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు. నేను గతంలో చూశాను, గత ప్రభుత్వ పాలనలో అయితే కంపేర్ చేయకూడదు. కానీ నాడు నేడు కార్యక్రమం ఒకటి చేపట్టారు. అంటే పాత స్కూళ్ళకి రంగులు వేయటం, కోట్లలో బిల్లు చేసుకోవటం, ఆ తర్వాత కొన్ని స్కూల్స్ కూలిపోవటం, పిల్లలకి గాయాలు అవటం, ఇవన్నీ మనకి తెలిసినటువంటివే. కానీ ఒక సంకల్పం అనేది చూడండి ఎంత దూరం తీసుకెళ్తుందో. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది డైనింగ్ హాలు.
చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక 40-50% కంప్లీట్ అయినట్టున్నాయి. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఈ స్కూల్లోకి అడుగుపెట్టి వీటినన్నిటిని చూపిస్తే మాత్రము అసలు చూడాలనిపిస్తుంది. నాకు తెలిసి ఇలాంటి మోడల్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటి కానీ వస్తే నారా లోకేష్ గారు సంకల్పించినట్టుగా ఇక ప్రైవేటు స్కూల్కి అడ్మిషన్లు అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఏదైనా అండి సంకల్పం ఉండాలి, మాటలు చెప్పడం కాదు. చాలామంది మాటలు చెప్తారు. కొంతమంది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక కొన్ని స్కూల్స్ని దత్తత తీసుకున్నారు. ఆ స్కూల్స్కి కూడా వెళ్ళి చూశాను. కానీ ఈ విధంగా ఎవరైతే చేయటం నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా అంట. ఆ ఎదురుగా కనిపించే బిల్డింగ్ మాత్రం ల్యాబ్కి వాటికి సంబంధించిందని చెప్తున్నారు. ఎదురుగా కూడా ఇంకొక బిల్డింగ్ నిర్మిస్తున్నారు. జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఇంకొక బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ మధ్యలోనే మొత్తం పార్క్ వస్తుందంట. ఇది ల్యాబో ఏదో ఒకటి, నాకు మ్యాప్ ఇచ్చారు కానీ నేను దాన్ని డిస్ప్లేలో పెట్టలేకపోతున్నాను. ఇది ఒక కొత్త బిల్డింగ్ ఇక్కడ ఒకటి నిర్మిస్తున్నారు. ఆ ఎదురుగా ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అది అక్కడ ఒక కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ మొత్తం ఏరియా ఏంటంటే మళ్ళీ మట్టి తోలటం, అంటే ఇంకా హైట్ లేపేటట్టున్నారు. ఇదంతా పార్కు. భారీ యంత్రాలు వచ్చి ఉన్నాయి. ఏదో ఒక స్కూలు రీమోడల్ చేయటం అంటే ఏదో నలుగురు తాపీ మేస్త్రులు వచ్చి ఏదో పెయింట్ కొట్టుకోవటం, పోయిన కిటికీలు తీసి కొత్త కిటికీలు వేయటం, ఆ రేకులు బీకి రేకులు వేయటం, ఇది కాదండి. ఒక భారీ స్థాయిలో అక్కడ నిర్మాణం చేస్తున్నారు. నిజంగా అద్భుతం అండి. ఇది మళ్ళీ ఎంత చెప్పినా కానీ తక్కువే అనుకోవాలి. ఇంకొక యాంగిల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్దాం, అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఒక రూము, తరగతి గదిని, ఆల్రెడీ ఉన్నటువంటి గదిని ఫ్లోర్ మొత్తం మార్చుతున్నారు చూడండి. ఇదంతా పగలగొట్టేసి మళ్ళీ శాండ్తో ఫిల్ చేసి మళ్ళీ కొత్త ఫ్లోర్ వేస్తున్నట్టున్నారు. మొత్తం ఐరన్ షీట్లన్నీ తీసుకొచ్చి, అంటే బల్లలు తయారు చేయడం కోసం వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేయటం, అంటే మళ్ళీ నాణ్యంగా. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూడండి, నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను నాకు చెప్పినట్టుగా నాడు నేడంటే ఏదో గోళ్ళకు రంగులు కొట్టడం కాదు. ఇది వేరే ఎంట్రన్స్, ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇందాక నేను చూపించింది వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు ఇదొక ఎంట్రన్స్. అసలుకి ఇది ప్రారంభంలో చూస్తుంటేనే మనకి ఇది పూర్తయిన తర్వాత దీని రూపురేఖలు ఎలా ఉంటాయో ఒక ఊహకి రావచ్చు. ఇలా చేయాలండి. ఏదో పదవుల కోసం రాజకీయాల్లోకి రావటం, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావడం కాదు. ప్రజలకి సేవ చేయాలనే సంకల్పం ఉండాలి. అది 10 మందికి మార్గదర్శనం కావాలి. చూశారు కదా, ఎవరెవరో అంటే ఈ మధ్య కొత్త సంప్రదాయం వచ్చింది. జర్నలిజం అని కొంతమంది, అనలిస్టులు అని కొంతమంది 4 గోడల మధ్య కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం, అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా లోకేష్ గారి మీద 4 విమర్శలు చేసేస్తే, మంగళగిరి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని 4 వీడియోలు పెట్టేస్తే పెద్ద హీరోలు అయిపోతామని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మీకు కళ్ళకి కట్టినట్టు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.